హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు కాఫీ ఫేషియల్ని చూపించబోతున్నాను. ఇది చాలా అమేజింగ్ రిజల్ట్ని ఇస్తుంది. మీ స్కిన్లో మంచి గ్లో వస్తుంది, ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. నేను పర్సనల్గా చేసుకునే అన్ని ఫేషియల్లో కల్లా ఇది బెస్ట్ ఫేషియల్. ఇది నా ఫేవరెట్ ఫేషియల్. కాఫీ దాదాపు అందరికీ సూట్ అవుతుందండి. మీ ఇంట్లో కాఫీ పౌడర్ ఉంటే చాలు, ఈ ఫేషియల్ని మీరు ఈజీగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాఫీ ఫేషియల్ను స్పెషల్గా మీ ఇంట్లో పార్టీలు కానీ ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ చేసుకోండి. ఇది మీ స్కిన్లో మంచి గ్లోని ఇస్తుంది. మీ స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ రిమూవ్ అయిపోతాయి, ట్యాన్ మొత్తం పోతుంది, స్కిన్లో మంచి బ్రైట్నెస్ అనేది వస్తుంది. పార్లర్లో చేసే ఫేషియల్ కంటే ఇది మంచి రిజల్ట్స్ని ఇస్తుందండి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ ఫేషియల్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రతిసారి మనకు పార్లర్ వెళ్ళి ఫేషియల్ చేయించుకునే టైం ఉండదు. అలాంటప్పుడు ఈ కాఫీ ఫేషియల్ని చేసుకుంటే మీకు మంచి గ్లో వస్తుందండి. సేమ్ మీకు పార్లర్లో ఎలా అయితే గ్లో వస్తుందో ఫేషియల్ చేయించుకుంటే సేమ్ అలాంటి గ్లోనే ఈ కాఫీ ఫేషియల్తో కూడా వస్తుంది. పైగా దీన్ని మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది దాదాపు అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుందండి. అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు ఈ కాఫీ ఫేషియల్ని చేసుకోవచ్చు. ఇది బెస్ట్ యాంటీ ఏజింగ్ ఫేషియల్గా పనిచేస్తుంది. మీరు ఒక బెస్ట్ యాంటీ ఏజింగ్ ఫేషియల్ కోసం చూస్తుంటే ఇది బెస్ట్ యాంటీ ఏజింగ్ ఫేషియల్గా పనిచేస్తుంది. మీరు ఒక మంచి బ్రైట్నెస్ ఫేషియల్ కోసం చూస్తుంటే ఇది ఒక మంచి స్కిన్ బ్రైట్నింగ్ ఫేషియల్గా మీకు పనిచేస్తుంది. ఇది దాదాపు అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది, ఫేస్లో మంచి గ్లో అనేది ఇస్తుంది. ఇప్పటికే గ్లో అనే మాట నేను చాలాసార్లు చెప్పానండి, ఎందుకంటే దీని రిజల్ట్ అనేది అలా ఉంటుంది. ఈ ఫేషియల్లో 4 స్టెప్స్ ఉంటాయండి. ఈ స్టెప్స్ని మీరు ఫాలో అయితే మీ స్కిన్లో మంచి గ్లో అనేది వస్తుంది. సో మనకి డెడ్ సెల్స్ రిమూవ్ అయిపోతాయి, ట్యాన్ మొత్తం పోతుంది కాబట్టి స్కిన్లో ఆటోమేటిక్గా గ్లో అనేది వస్తుంది. ఈ కాఫీ ఫేషియల్ని చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ కాఫీ ఫేషియల్లో 4 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 క్లెన్జింగ్, స్టెప్ 2 స్క్రబ్బింగ్, స్టెప్ 3 ఫేస్ మసాజ్, స్టెప్ 4 ఫేస్ ప్యాక్. ఫస్ట్ మనము స్టెప్ 1 క్లెన్జింగ్ని ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిపాలను యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో కాటన్ను డిప్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర క్లెన్జింగ్ మిల్క్ ఉంటే మీరు దీంతోనే ఫేస్ని క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ పాలలో ముంచిన కాటన్ బాల్తో ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పచ్చిపాలు లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టిన పాలతోనైనా సరే మీరు క్లెన్జింగ్ చేసుకోవచ్చు. 2 నుంచి 3 నిమిషాల పాటు ఫేస్ని పాలతో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఫేస్ మీద ఉన్న డస్ట్, ఇంప్యూరిటీస్ రిమూవ్ అయిపోతాయి. కేవలము ఫేస్నే కాకుండా నెక్ని కూడా క్లీన్ చేసుకోవాలి. నెక్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దండి. 3 మినిట్స్ పాటు క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ని వాష్ చేసుకోవాలి. స్టెప్ 2 స్క్రబ్బింగ్. స్క్రబ్బింగ్ కోసం మనకు కావాల్సినటివి బియ్యం పిండి, చక్కెర, కాఫీ పౌడర్, అలాగే కోకోనట్ ఆయిల్. ఈ 4 ఇంగ్రీడియంట్స్ స్క్రబ్బింగ్ కోసము మనకు అవసరమవుతాయి. షుగర్ అనేది మరీ లావుగా ఉండకూడదండి, ఇది కొంచెము సన్నగా ఉండాలి. మరీ లావుగా ఉంటే దీన్ని మనం ఫేస్ మీద రబ్ చేసినప్పుడు మనకి స్కిన్ అనేది ఇరిటేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడరు, 3rd ఇంగ్రీడియంట్. 4th వచ్చేసి కోకోనట్ ఆయిల్. మీ దగ్గర కోకోనట్ ఆయిల్ లేకుంటే దీనికి బదులుగా మీరు హనీని యూజ్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ దాదాపు అందరి ఇంట్లో ఉంటుందండి, కానీ కొన్నిసార్లు కోకోనట్ ఆయిల్ కూడా అవైలబుల్లో ఉండదు. అలాంటప్పుడు మీరు హనీని యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ కానీ హనీ కానీ ఏదో ఒక దాన్ని మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో మనము షుగర్ అలాగే బియ్యం పిండి యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే మనము ఏదో ఒక దాన్ని కలుపుకోవాలి. కోకోనట్ ఆయిల్ కానీ హనీ కానీ ఏదో ఒకటి కలుపుకోవాలి. అవి ఈ రెండింటిలో మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా కలుపుకోండి. దీన్ని స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే ఫేస్ అనేది మనకి చాలా ఇరిటేట్ అవుతుంది. స్కిన్ మీద మనం దీన్ని రబ్ చేసినప్పుడు స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది, స్కిన్ అనేది ఇరిటేట్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా స్క్రబ్బింగ్ కోసము బియ్యం పిండి, షుగరు, కాఫీ పౌడరు ఈ 3 తీసుకుంటున్నప్పుడు దాంతోపాటుగా ఖచ్చితంగా కోకోనట్ ఆయిల్ కానీ హనీ కానీ మీరు ఖచ్చితంగా యాడ్ చేసి దీన్ని స్క్రబ్బింగ్ కోసము మీ ఫేస్ పైన యూజ్ చేయండి. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు కోకోనట్ ఆయిల్కు బదులుగా పెరుగును యూజ్ చేయండి. 2 టీ స్పూన్లు పెరుగును యాడ్ చేసుకోండి. మీది నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ అయితే మీరు కోకోనట్ ఆయిల్ని యూజ్ చేయండి. నెక్స్ట్ బౌల్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకొని అన్నింటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇది మనకి ఇలా జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే ఇది ఫేస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మనకు స్క్రబ్ అయితే రెడీ అయ్యిందండి. నెక్స్ట్ దీన్ని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. స్క్రబ్ని 2 చేతుల్లోకి తీసుకొని చాలా సున్నితంగా మసాజ్ చేసుకోవాలండి. ఫేస్ మీద ఉన్న స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది.
సో మీరు గట్టిగా రుద్దకుండా చాలా స్మూత్గా స్క్రబ్ చేసుకోండి. ఇక్కడ మీరు యూజ్ చేసే కాఫీ పౌడర్ కూడా చాలా స్మూత్గా ఉండాలండి. కాఫీ పౌడరు బరకగా ఉండకూడదు. కాఫీ పౌడర్ అనేది చాలా స్మూత్గా ఉండాలి. అప్పుడే ఇది ఈవెన్గా మిక్స్ అవుతుంది, ఈవెన్గా ఫేస్ మీద స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర బరకగా ఉండే కాఫీ పౌడర్ ఉంటే కొంచెం సేపు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని జల్లెడ పట్టుకోండి. జల్లెడ పట్టుకున్న తర్వాత వచ్చిన స్మూత్ కాఫీ పౌడర్ని ఈ ఫేషియల్ కోసం యూజ్ చేయండి. ఇది మీకు బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది. స్క్రబ్బింగ్ వల్ల ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అలాగే డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఫేస్లో మంచి గ్లో అనేది వస్తుంది. 4 నిమిషాల పాటు మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ మసాజ్. ఫేస్ మసాజ్ కోసము ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, అలాగే ఇందులో చివరగా కొద్దిగా తేనెను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నింటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా జారుడు కన్సిస్టెన్సీలో ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే ఇది మనకు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో మనకు ఫేస్ మసాజ్ అయితే రెడీ అయ్యిందండి. నెక్స్ట్ దీన్ని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. సర్కులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. కాఫీ పౌడరు స్కిన్ మీద డల్నెస్ని తగ్గిస్తుంది. ఇది యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. ఫైన్ లైన్స్, రింకిల్స్ని తగ్గిస్తుంది. అలాగే ఇది డార్క్ సర్కిల్స్ని కూడా బాగా తగ్గిస్తుందండి. పెరుగు స్కిన్ని సాఫ్ట్గా చేస్తుంది. అలాగే ఫేస్లో మంచి గ్లో వచ్చేలాగా చేస్తుంది. ఈ మసాజ్ను దాదాపు 8 నిమిషాల వరకు చేసుకోవాలి. నెక్ మీద కూడా మసాజ్ చేసుకోవాలండి. నెక్ని ఇగ్నోర్ చేయొద్దండి. మనం ఫేస్ మీద ఏదైతే అప్లై చేస్తామో అది నెక్ మీద కూడా అప్లై చేసుకోవాలి. ఇలా 7 నుంచి 8 నిమిషాల పాటు మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. అలాగే లాస్ట్ వచ్చేసి 4th స్టెప్ ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ కోసము ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, అలాగే ఏదైనా ఒక ఫ్రూట్ని తీసుకోవాలండి. అరటిపండు కానీ, పపాయా కానీ, యాపిల్ కానీ ఏదో ఒక పండును ఈ ఫేస్ ప్యాక్ కోసము తీసుకోవచ్చు. ఈ అరటిపండును మెత్తని గుజ్జులాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా స్మూత్గా కలుపుకోవాలి. చివరగా ఇందులో 1 టేబుల్ స్పూను గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గోధుమ పిండి వద్దు అనుకుంటే ఇక్కడ మీరు 1 టేబుల్ స్పూను శనగపిండినైనా సరే యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఇంకొంచెం అరటిపండు గుజ్జును యాడ్ చేస్తున్నానండి. ఈ ఫేస్ ప్యాక్ మనకు బాగా స్మూత్గా ఉండాలి. ఇది గట్టిగా ఉండకూడదండి. ఈ ఫేస్ ప్యాక్ మనకు బాగా స్మూత్గా ఉండాలి. అప్పుడే ఇది ఫేస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో మనకు ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయ్యిందండి. నెక్స్ట్ దీన్ని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ను ఫేస్ మీద ఈవెన్గా అప్లై చేసుకోవాలి. మనం యాడ్ చేసిన గోధుమ పిండిలో ఆల్ఫా ఆర్బిటిన్ ఉంటుంది. ఇది మీ స్కిన్ పోర్స్ని ష్రింక్ చేస్తుంది. ఫేస్లో మంచి గ్లోని ఇస్తుంది. కాఫీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇది యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ కోసం మీరు బాగా మాగిన అరటిపండును తీసుకోండి. అరటిపండులో రెటినాల్ ఉంటుంది. ఇది స్కిన్ ట్యానింగ్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్స్ స్కిన్ని బాగా స్మూత్గా చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ను 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, ఇది మనకు పూర్తిగా డ్రై అవ్వకూడదు. వాటర్ని ఇలా స్ప్రే చేసుకొని ఫేస్ని మసాజ్ చేసుకోవాలి. ఫేస్ని ఇలా ఈవెన్గా మసాజ్ చేసుకోవాలండి. తర్వాత ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఫేస్లో ఎంత మంచి గ్లో వచ్చిందో. స్కిన్ బాగా స్మూత్గా అయిందండి. ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయింది. స్కిన్లో మంచి గ్లో అనేది వచ్చింది. ముందు కంటే నా స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంది. మీరందరూ ఒకసారి తప్పకుండా ఈ ఫేషియల్ని ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కాఫీ ఫేషియల్తో ఫేస్లో ఎంత మంచి గ్లో వచ్చిందో. స్కిన్ పైన ఉన్న అన్ని డెడ్ సెల్స్ రిమూవ్ అయిపోయాయి. స్కిన్ పైన ఉన్న ట్యాన్ మొత్తం పోయింది. డల్గా ఉన్న ఫేస్లో మంచి బ్రైట్నెస్ అనేది వచ్చింది. మీరు కూడా నేను చెప్పినట్లుగా ఈ కాఫీ ఫేషియల్లో ఉండే 4 స్టెప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ స్కిన్లో మంచి గ్లో అనేది వస్తుంది. మీరందరూ ఒకసారి తప్పకుండా ఈ కాఫీ ఫేషియల్ని ట్రై చేయండి. మీకు అమేజింగ్ రిజల్ట్స్ దొరుకుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ హెల్దీ లైఫ్ స్టైల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.